ఇంత రాత్రి కూడా ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకెందుకు? అయ్యో, ఇంత చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను హిమని చూడడానికి వాడి సంగతి పక్కన పెట్టాను. ఇంత రాత్రి పూట కోసం బయలుదేరా? కార్తీక్ కోసమే. ఆ మాట వినడానికి సిగ్గు లేదా? ఎందుకు సిగ్గు? కార్తీక్కి ఫోన్ చేస్తే టాబ్లెట్స్ కోసం వచ్చానన్నాడు. హిమకి ఎలా ఉందో కనుక్కోవడానికి వచ్చాను. అదో అంక. సరే, నువ్వు ఏమైనా అనుకో. ఈ రాత్రిపూట ఆటోలు దొరకవు, కానీ నేను డ్రాప్ చేస్తాను కదా. నీ కారు ఎక్కడం కల్లా నడిచి వెళ్ళడమే నాకు ఇష్టం. మరీ ఒంటిగా మాట్లాడుకో. అసలే మీ బస్తీలో తాగుబోతులు ఎక్కువ ఉంటారు. నేను డ్రాప్ చేస్తాను. నీ అవసరం నాకు అనవసరం. నేను నడిచి వెళ్ళగలను. ఎగ్జాక్ట్గా నేను ఏమనుకున్నానో అదే జరిగింది. నేను దీపని మర్యాదగా అడగటం, దీప మర్యాద లేకుండా నన్ను చీదరించుకోవటం. కార్తీక్ వినాలనే కార్తీక్ ని చూసి కూడా చూడనట్టే డ్రామా మొదలు పెట్టాను. కరెక్ట్ గా నేను అనుకున్నది జరిగింది. వారణాసి డ్రాప్ చేస్తానంటే నడిచి వెళ్తానంటే దీని కాదులోనా? దానికన్నా అంతిమయాత్ర వ్యాన్లో వెళ్ళినా బాగానే ఉంటుంది. విన్నావా కార్తీక్? వెళ్ళు. మెట్లో ఎక్కిందా నీకు? అసలే మీ బస్తీలో తాగుబోతులు ఉంటారు. వెళ్ళు. నేను అదే చెప్పాను కార్తీక్. నేను నడిచి వెళ్తాను. దీని కారు అయితే చచ్చిన ఎక్కను. వెళ్తున్నాను. మెంటల్ ఆగు. నటి రోడ్డు మీద రాత్రిపూట ఏంటి ఇది? నాకు ఉండు, నేనే డ్రాప్ చేస్తాను. కానీ నువ్వు హిమకి టాబ్లెట్స్ ఇవ్వాలి కదా కార్తీక్? నేను ఇలాగే వదిలేస్తే ఒకటే అంత దూరం నడుచుకుంటూ వెళ్తుంది. మరి ఏం చేస్తావు? హిమకు టాబ్లెట్స్ ఎలా? టాబ్లెట్స్ నువ్వు తీసుకెళ్ళి మా అమ్మకి ఇవ్వు. నేనా? నువ్వే. నీకేం భయం? కారం ఉందిగా, తీసుకో. రా, వచ్చేడు. మోసుకొత్తం మరీ నాశనానికి ఎక్కిందా నీకు? విడిగుడ్లు వేసుకుని మరీ చూస్తా పెట్టి రా. ముందు కనుమ పలు తెచ్చు.